హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు. పీఆర్సీకి లైన్ క్లియర్. ఎట్టకేలకు 27% ఐఆర్‌కు మోక్షం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆవశ్యకమైనటువంటి వార్త అందుబాటులోకొచ్చింది. గత కొన్ని నెలలుగా అసలు వేతన సవరణ జరుగుతుందా? లేదా? అని ఎంతో ఆందోళనతో మరియు నిరీక్షణతో ఎదురుచూస్తున్న పెన్షనర్ల వర్గాలందరికీ కూడా ఈ వార్త ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది. అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారంగా రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రకాల సాంకేతిక అడ్డంకులు మరియు పరిపాలనాపరమైనటువంటి చిక్కులు పూర్తిగా తొలగిపోయాయి. అంటే కొత్త జీతాల పెంపు ప్రక్రియకు ఇప్పుడు మార్గం సుగమమైంది. దీంతో పాటుగా గత సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 27% భారీ మధ్యంతర భృతి మంజూరుకు కూడా ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఒక గొప్ప భరోసా అని చెప్పొచ్చు. ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు ఇతర ఆర్థిక భారాలతో సతమతమవుతున్నటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క 27% ఐఆర్ ప్రకటన నిజంగానే ఊపిరి పీల్చుకునేలాగా చేసే ఒక ఊరట అనే చెప్పవచ్చు. ఎందుకంటే 12వ పీఆర్సీ ఏర్పాటుకు మరియు దానికి సంబంధించిన విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయంలో భాగంగానే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాథమిక అవసరాలను గుర్తించి వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క 27% మధ్యంతర భృతిని మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తన అధికారిక విధి విధానాల ప్రకారంగా ఈ యొక్క నూతన పీఆర్సీ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకురావాలనైతే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు అయితే వేసిందని సెక్రటేరియట్ వర్గాల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక నెలలుగా చాలీచాలక జీతాలతో పెండింగ్ బకాయిలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారి ఆశలను ప్రతిబింబిస్తూ ఈ యొక్క 12వ వేతన సవరణ కమిషన్ అమలుకు సంబంధించిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సబ్ కమిటీలోను, అలాగే ముఖ్యమంత్రి గారి స్థాయిలోనూ సుదీర్ఘ చర్చలైతే జరిగాయి. ఈ చర్చల అనంతరం ఉద్యోగుల పక్షాన నిలబడాలనేటటువంటి ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ యొక్క సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజుల్లో రూపాయి విలువ తగ్గి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క 27% భారీ ఐఆర్ అనేది ఉద్యోగ వర్గాలకు ఒక ఊహించటి మరియు గణనీయమైనటువంటి ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ యొక్క పీఆర్సీ ప్రక్రియలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాష్ట్ర ఖజానాపై భారీ స్థాయిలో ఆర్థిక భారం పడే అవకాశం అయితే ఉంది. రాష్ట్రం ఇప్పటికే కొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తనను నమ్ముకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల నమ్మకం పెన్షనర్ల సంక్షేమం, వారి కుటుంబాల బాధ్యత తనదేనని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయాన్నయితే తీసుకుంది. ఈ యొక్క 12 పీఆర్సీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనం నిశితంగా పరిశీలిస్తే, ఇది కొత్త పీఆర్సీ అమలుకు దారితీసే ఒక ప్రాథమిక మరియు అత్యంత కీలకమైన దశగా కనిపిస్తుంది. ఇకపోతే 27% ఐఆర్ అంటే ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న ప్రాథమిక వేతనంపై అదనంగా ఈ యొక్క 27% ప్రతి నెలా చెల్లిస్తారు. పూర్తి స్థాయి కోత పూర్తి స్థాయి కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు మరియు కొత్త జీతాలు ఖరారు అయ్యే వరకు ఈ ఐఆర్ అనేది ఒక తక్షణ ఆర్థిక వెసులుబాటుగా పనిచేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ద్వారా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నిర్ణయంపై స్పష్టమైన విధి విధానాలతో కూడినటువంటి ఆదేశాలు మరియు సర్క్యులర్లు జారీ కానున్నాయి. ఈ ప్రక్రియ అంతా కూడా అత్యంత పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది. ఇక అందరిలోనూ ఉన్నటువంటి ప్రధాన సందేహం ఏమిటంటే, ఈ యొక్క పెరిగిన వేతనాలు లేదా ఐఆర్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అని. సో, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే దీనికి సంబంధించి ఒక
అధికారిక జీవో అతి త్వరలోనే విడుదల కానుంది. అంతా అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే నెల అంటే జూన్ నెల నుంచి జీతాలు మరియు పెన్షన్ల నుండి ఈ యొక్క 27% పెరిగిన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. పెన్షనర్లకు కూడా వారి యొక్క పెన్షన్ ఫిక్సేషన్‌లో 27% పెరుగుదల ప్రతిబింబించేలాగా ప్రత్యేక ఆదేశాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు మరియు వివిధ జేఏసీ ప్రతినిధులు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. దీనిని తాము గత కొంతకాలంగా చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో సాధించిన తొలి విజయంగా లేదా తొలి గెలుపుగా అయితే వారు అభివర్ణిస్తున్నారు. అయితే కేవలం ఐఆర్ ఇస్తేనే సరిపోదు. పెండింగ్‌లో ఉన్న మిగతా డీఏ బకాయిల విడుదల, సర్వీస్ మ్యాటర్స్ మరియు పీఆర్సీని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని కూడా వారు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక సాంకేతిక పదాన్ని గమనించాలి. అదే మానిటరీ బెనిఫిట్. మానిటరీ బెనిఫిట్స్ సాధారణంగా పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు నోషనల్ బెనిఫిట్స్ మరియు మానిటరీ బెనిఫిట్ అనే 2 రకాలు ఉంటాయి. నోషనల్ బెనిఫిట్ అంటే కేవలం కాగితాల మీద లేదా సర్వీస్ లెక్కల కోసం ఒక పాత తేదీ నుండి పెంపును లెక్కించడం. కానీ మానిటరీ బెనిఫిట్ అంటే ఏ తేదీ నుండి అయితే ఉద్యోగికి నగదు రూపంలో లేదా అకౌంట్‌లో డబ్బులు పడతాయో ఆ తేదీని మానిటరీ బెనిఫిట్ డేట్ అని అయితే అంటారు. ఈ యొక్క 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఏ తేదీ నుండి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తుందనేది రాబోయే జీవోలో స్పష్టమవుతుంది. ఇది ఏదేమైనా ఈ యొక్క 27% ఐఆర్ ప్రకటనతో ఏపీలో ఉన్న లక్షలాది కుటుంబాలలో వెలుగులైతే నిండనున్నాయి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 12వ పీఆర్సీ అమలు. ఏపీలో 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 27% ఐఆర్ మంజూరు. ఉద్యోగ పెన్షనర్స్‌కి 27% మధ్యంతర భృతి ఖరారైతే అయింది. ఆర్థిక వెసులుబాటు పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఊరటనైతే ఇస్తుంది. అమలు తేదీ జూన్ నెల నుంచి మరియు పెన్షన్‌లకి పెంపు అమల్లోకైతే వచ్చే అవకాశం ఉంది. సో, ప్రభుత్వంపై భారం. ఖజానాపై పడే భారం పడినా సరే ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టత. మానిటరీ బెనిఫిట్స్ మరియు జీవో అమలుపై రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. సంఘాల స్పందన. ఈ నిర్ణయాన్ని తమ పోరాట ఫలితంగా ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 27% మధ్యంతర భృతిని ప్రకటించడం ద్వారా భారీ ఊరట. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు జీతాలు పెరగనున్నాయి. మరి వచ్చే నెల జీతాల నుండి ఈ యొక్క పెంపనేది అందే అవకాశం ఉండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే అధికారిక జీవో ద్వారా నగదు రూపంలో ఈ ప్రయోజనాలు ఎప్పటి నుంచి అందుతాయనేది విషయం పైన పూర్తి స్పష్టత అయితే రానుంది.